పాట్నా బీజేపీ ఆఫీస్ ముందు మా ప్రతినిధి ఇస్మాయిల్ ఉన్నారు. అక్కడి నుంచి లైవ్ చూద్దాం ఏం జరుగుతుందో. చెప్పండి ఇస్మాయిల్. హలో. మరి ఈసారి ఎలక్షన్స్ చాలా క్రూషియల్ గా ఉండటంతో ముందు నుంచి కూడా కొంత టెన్షన్ ఉంది. బట్ ఈ రోజు అన్ని పార్టీలు కాన్ఫిడెన్స్ ని ఇంకా వ్యక్తం చేస్తున్నాయి. ఒక విధంగా చూసుకుంటే పోస్టల్ ఓట్ల కౌంటింగ్ స్టార్ట్ అయింది. దాదాపు 1,20,000 పోస్టల్ ఓట్లు కౌంట్ చేయాల్సి ఉంది. దాదాపు 8:30 గంటల సమయంలో ఈవీఎంలకు సంబంధించినటువంటి తొలి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. బట్ ఒకటి చాలా స్పష్టంగా చెప్పొచ్చు, ఈ ఎలక్షన్స్ లో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇంపార్టెంట్ చూసుకుంటే ఓవైసీ ఫ్యాక్టర్ ఎంతవరకు పనిచేస్తుంది అనేటువంటిది కూడా చూడాలి. మహారాష్ట్ర ఎలక్షన్ లో వాళ్ళు కొంత అనూహ్య ఫలితాలను సాధించారు. ఈసారి సీమాంచల్ ప్రాంతంలో 6 చోట్ల ఎంఐఎం పోటీ చేస్తోంది. ఓవైసీ ముందుగా 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తాము, సీమాంచల్లోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో మా అభ్యర్థులు ఉంటారని ప్రకటించారు. బట్ ఆ తర్వాత 6 స్థానాల్లో మాత్రమే ప్రస్తుతం ఎంఐఎం పార్టీ తరపున క్యాండిడేట్స్ ఉన్నటువంటి పరిస్థితి. అందులో అఖ్తరుల్ ఇమాన్ అనేటువంటి బీహార్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఎంఐఎం నుంచి, అతని గెలుపుపై ఎంఐఎం పార్టీలో చాలా ఆశలు ఉన్నాయి. దాంతో పాటు ఒక దళితులకి కూడా ఒక సీట్ ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా గెలుస్తామనేటువంటి మాటను ఓవైసీ చెప్తున్నటువంటి పరిస్థితి. బట్ కేవలం ఓవైసీ 6 సీట్లలో పోటీ చేయడం మాత్రం కాకుండా ఎంతవరకు లాలూ ప్రసాద్ యాదవ్ కు స్ట్రాంగ్ గా ఉన్నటువంటి ఏదైతే ముస్లిం ఓట్ బ్యాంక్ ఉందో దాంట్లో చీలిక తెస్తారు అనేటువంటిది కూడా ఈ ఎలక్షన్ లో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. పప్పు యాదవ్ లాంటి వాళ్ళు దాదాపు 40 చోట్ల సీమాంచల్ కోసి ప్రాంతంలో పోటీ చేస్తారు. ఏదైతే ఫైనల్ ఫేజ్ ఎలక్షన్ జరిగిందో అక్కడ వీళ్ళ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఇవి 2 ఫ్యాక్టర్లు ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా లేదంటే మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా అనే అంశం మీద చాలా ఇంపాక్ట్ చూసేటువంటి అంశాలు. ఎందుకంటే ఈ 2 పార్టీలు ఎవరైతే పప్పు యాదవ్ కు సంబంధించినటువంటి జనాధికార పార్టీ కావచ్చు, ఓవైసీకి సంబంధించినటువంటి ఎంఐఎం పార్టీ కావచ్చు, ఈ 2 పార్టీలకు సంబంధించి ఎన్ని ఓట్లు వస్తాయనేటువంటిది మహాకూటమికి సంబంధించినటువంటి ఓట్ల చీలికపైనే ఆధారపడింది. ఎందుకంటే పప్పు యాదవ్ సామాజిక వర్గంలో ఒక మంచి లీడర్ గా చెప్తారు. పెద్ద లీడర్ అనే 4 సార్ల ఆ ప్రాంతం నుంచి మధేపురా పూర్ణియా నుంచి ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు. సో లాలూ ప్రసాద్ యాదవ్ ఓటు బ్యాంకును ఆయన చీలుస్తారనేటువంటి ఒక డిస్కషన్ నడుస్తుంది. 5th ఫేజ్ లో ఏదైతే ఓటింగ్ జరిగిందో 57 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్, అది ఒక్కటి కంప్లీట్ గా ఈ మొత్తం గేమ్ చేంజ్ చేయబోతోంది. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారనేటువంటి డిసైడ్ చేయబోతుంది. ఇక కొన్ని ఫ్యాక్టర్స్ కూడా చూసుకుంటే ప్రధానంగా మహాకూటమి ఓటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మహాకూటమి 190 సీట్లు వస్తుందని లాలూ ప్రసాద్ యాదవ్ కాన్ఫిడెన్స్ గా దాదాపు 3 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు. ప్రతిసారి ఆయన కాన్ఫిడెన్స్ అడిగినప్పుడు ఈక్వేషన్స్ మారిపోయాయి. గతంలో ఏదైతే ఓట్ స్ప్లిట్ అయిందో, యాంటీ బీజేపీ ఓట్ స్ప్లిట్ అయిందో అది ఈసారి ఏకపక్షంగా మహాకూటమికి పడింది అనేటువంటి ఈక్వేషన్ చెప్తున్నారు. ఇక బీజేపీకి సంబంధించి చాలా ఈక్వేషన్స్ ఈసారి మారాయి. గతంలో కేవలం కొంత భూమిహార్ కావచ్చు, బ్రాహ్మణ్ ఓట్ బ్యాంక్, బనియా ఓట్ బ్యాంక్, ఇటువంటి రాజ్పూత్ ఓట్ బ్యాంక్, ఇటువంటి కొంత అప్పర్ క్యాస్ట్ ఓట్ బ్యాంక్ దాదాపు 16% నుంచి 18% వరకు వేరీ అవుతుంది బీహార్ లో. దాని మీద ఎక్కువ బీజేపీ డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. బట్ ఈసారి మాంఝీ పాశ్వాన్ లాంటి వాళ్ళు పెద్ద లీడర్స్ దళితుల్లో వాళ్ళు బీజేపీ వైపు ఉన్నారు, ఎన్డీఏ పక్షాన ఉన్నారు. ఆ ఓట్ బ్యాంక్ దాదాపు 10 నుంచి 12% ఆ ఓట్ బ్యాంక్ ఈసారి బీజేపీకి వెళ్తుంది అనేటువంటి క్యాలిక్యులేషన్స్ ఎగ్జిట్ పోల్స్ ద్వారా వస్తున్నాయి. సో చాలా ఈక్వేషన్స్ ఈసారి బీహార్ పొలిటికల్ మ్యాప్ ను మార్చబోతున్నాయి. మరి కాసేపట్లో ఫస్ట్ రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా పొలిటికల్ లీడర్ల రాజకీయ భవిష్యత్తు కూడా ఈ రిజల్ట్స్ మీద డిపెండ్ అయింది. డెఫినెట్ గా ఒకవేళ నితీష్ కుమార్ మళ్లీ తన ముఖ్యమంత్రి పదవిని నిలబెట్టుకుంటే ఆయన నేషనల్ పార్టీస్ లో ఒక కీ రోల్ ప్లే చేయబోతున్నారని చెప్తున్నారు. బట్ ఒకవేళ ఆయన ఓడిపోతే మాత్రం డెఫినెట్ గా బీహార్ లో కొంతవరకు లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ ల పొలిటికల్ కెరియర్ ప్రమాదంలో పడేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఇస్మాయిల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మనం శ్రీపతిరాముడు గారు మీరు చెప్పండి, ఇక్కడ ఇస్మాయిల్ మాట్లాడిన దాంట్లో ఒక ఫ్యాక్టర్ మనం దాని గురించి మాట్లాడుకుందాం. పప్పు యాదవ్ జనాధికార పార్టీ కానీ, ఓవైసీ ఎంఐఎం కానీ, భారతీయ జనతా పార్టీ, జేడీయూ అండ్ ఈ మహాకూటమి ఓట్లను కొంచెం ఇది చేయడం కోసం బీజేపీ కూడా దీన్ని వెనుక నుంచి సమర్థించింది. వీళ్ళే వాళ్ళను కొంత ప్రోత్సహించారనే విమర్శ. నిజం సార్. ఇప్పుడు ఈ ఎన్నికల మీద అయితే ఎంఐఎం కాడికి వచ్చేటప్పటికి ఎంఐఎం కేవలం 6 సీట్లోనే పోటీ చేసింది. కానీ ఎన్ని సీట్లు పోటీ చేసిందని కాదు, దాని ప్రజెన్స్ అక్కడ ఇట్ మే మేక్ సమ్ డిఫరెన్స్ ఇన్ ఓటింగ్ కదా. ఆ 6 సీట్లలో అయితే ఓట్లు కూడా స్ప్లిట్ అయ్యే పరిస్థితి ఉంది. అయితే ఎంఐఎం కంటే కూడా పప్పు యాదవ్ జనాధికార పార్టీ ఏదైతే ఉందో అది చాలా ఇంపాక్ట్ అండి. ఎందుకనంటే పప్పు యాదవ్, ఆయన భార్య, 2 ఎంపీలు ఉన్నారు ఈ పార్లమెంట్లో. వైఫ్ అండ్ హస్బెండ్ ఎంపీస్గా ఉన్న వాళ్ళు పప్పు యాదవ్, అతని వైఫే. ఓకే, అతనికి సీమాంచల్ ప్రాంతంలో చాలా పట్టు ఉంది. ఇన్ఫ్యాక్ట్ సీమాంచల్ ప్రాంతం ఈ మహాకూటమి సొంత ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ప్రాంతంగా చెప్పుకున్నాం. ముస్లిం కిషన్గంజ్లో అయితే 75% ఒక కాన్స్టిట్యున్సీలో ముస్లిం పాపులేషన్. దాన్ని టార్గెట్ చేయడానికి కదా ఎగ్జాక్ట్లీ. అయితే అక్కడ పెట్టారు.
అందుకనే ఈ ఎన్నికలు మొత్తం కూడా 6th ఫేజ్లో జరిగినటువంటి సీమాంచల్ డిసైడ్ చేయబోతుంది. 5th ఫేజ్ 57 స్థానాలు. అక్కడ పప్పు యాదవ్ ఓటుని గండిగొట్టే పరిస్థితి ఉంది. ఇన్ఫ్యాక్ట్ బీజేపీ ఎంకరేజ్ చేయటం సైలెంట్గా, అంటే యాక్చువల్గా ఎంకరేజ్ చేసిందని ఓపెన్గా వాళ్ళు క్లెయిమ్ చేయరు, కానీ విషయం ఏంటంటే బీజేపీకి అది రాజకీయ అవసరం అది. అందుకని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ బీజేపీ ఈ ఎన్నికల్లో తన బలం కంటే కూడా ఈ పప్పు యాదవ్ ఎంత ఓటు చీలుస్తాడు, ఎంఐఎం ఎంత ఓటు చీలుస్తుంది అనే దాని మీద ఒక లెవెల్కి వచ్చేటప్పటికి దీని మీద వాళ్ళు డిపెండ్ అయ్యే పరిస్థితికి అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు ఇస్మాయిల్ గారు చెప్తున్నటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పప్పు యాదవ్ 40 ప్రాంతాల్లో అక్కడ పోటీ చేశారు. జనాధికార పార్టీ యాదవ్స్ లో ఆయనకు మంచి పట్టున్నది, లాలోని దెబ్బ కొట్టడానికి పప్పు ఫ్యాక్టర్ తీసుకొచ్చారనేది అది కానీ జరిగిందంటే. ఎందుకంటే నిన్న ఎన్డీటీవీ కూడా 18 సీట్లు కూటమి కోల్పోతుందని చెప్పింది. ఒకవేళ కానీ పప్పు యాదవ్ ఫ్యాక్టర్ కనుక ఇస్మాయిల్ చెప్పినట్టు నిలబడితే పొలిటికల్ గేమ్. ఒకసారి రఘునాథ్ బాబు గారిని క్విక్గా ఒక ప్రశ్న అడుగుదాం. రఘునాథ్ బాబు గారు చెప్పండి, మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఎంఐఎం పోటీ చేసింది, ఆ ఫ్యాక్టర్. ఇప్పుడు మహారాష్ట్ర నా వ్యక్తిగత ఉద్దేశం ఏంటంటే ఇక్కడ బీహార్లో ఎంఐఎం కానీ ముఖ్యంగా ఎంఐఎం పప్పు యాదవ్ గురించి నాకు అంత తెలియదు, అంత పెద్ద ప్రభావం చూపించలేరు మహారాష్ట్రలో చూపించినట్టు. కారణం మహారాష్ట్రలో ఎన్నిక డివైడెడ్, 4 పార్టీల మధ్య జరిగింది. శివసేన, బీజేపీ, ఎన్సీపీ, కాంగ్రెస్. వీళ్ళు 5వ పార్టీ. సో 4 పార్టీల మధ్య 5వ పార్టీకి కొన్ని పాకెట్స్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ 4ట్లో కూడా ఏ సింగిల్కి మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు. ఆ పరిస్థితుల్లో వీళ్ళు కొంత ప్రభావం చూపించారు. కానీ ఇక్కడ ఇట్ ఈస్ ఈక్వల్లీ పాయిజ్డ్. ఇద్దరు ఒక మదగజాల్లాగా ఉన్నప్పుడు ఇలాంటి వాటికి ఓట్లు చీలి అవ్వవు. అక్కడేంటి కొన్ని గెలవచ్చు, వాళ్ళంతా డివైడ్ అయిపోయినారు, ఎవడో ఒక మదగజం కాదు అక్కడ ఎన్నికలు. కానీ 57 సీట్లు తక్కువ సంఖ్య కాదు రఘునాథ్ బాబు గారు. చివరి దశ 5వ దశ పోలింగ్ లో సీమాంచల్ ప్రాంతాల్లో ఆరే కదా పోటీ కూడా. ఇప్పుడు ఎంఐఎం వరకు పోటీ 6 చేసిన ఇంతకుముందు అన్నట్టుగా దాని ప్రభావం చాలా చోట్ల ఉంటది కదా. పోటీ చేయకుండా వాళ్ళు ఎంత చేసినా 6 సీట్లు. ఓకే, మనం మస్తాన్ అలీ గారితో కూడా మాట్లాడదాం. ఈ ఎన్నికల్లో అంటే ఎంఐఎంకి కలిసి వచ్చినటువంటి అంశం ఏంటంటే సార్, ఏదైతే ఆ సరిహద్దు జిల్లాలే సరిహద్దు ప్రాంతం ఏదైతే ఉందో, సరిహద్దు ప్రాంతంలో అత్యధికంగా ముస్లిం ఓటు బ్యాంక్ ఉన్నది. ఓకే, అక్కడ ఈ ఎన్డీఏ కూటమి అలాగే మహాకూటమి ఈ రెండింటి మధ్యనే కాకుండా పప్పు యాదవ్ చీల్చేటువంటి యాదవ ఓట్స్, అలాగే వీటన్నిటి కారణంగా ఎంఐఎం ఆ 6 ఏదైతే బలమైన నియోజకవర్గాలు ఉన్నాయో ఆ బలమైనటువంటి నియోజకవర్గాల్లో ఎంఐఎం ఇలా 1-2 స్థానాలు తేలికగా సంపాదించేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఆ సీమాంచల్ ప్రాంతం ఉందో ఆ సీమాంచల్ ప్రాంతంలో ఉన్నటువంటి అత్యధిక ఆల్మోస్ట్ 82% మంది పాపులేషను ఒక జిల్లాలో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో 82% మంది ప్రజలు, 67% మంది ఓటర్లు ముస్లిమ్స్గా. అంటే వాళ్ళందరూ కూడా అక్కడ నుండి వచ్చినటువంటి చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో వేరే దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు. సో దాని కారణంగా ఎంఐఎం చాలా ఆచితూచి ఎక్కడైతే వాళ్ళకి బలం ఉందో అక్కడ పోటీ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి బీహార్లో ఎంఐఎం ఖాతా తెరిచేటువంటి అవకాశం ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. శ్రీపదరాముడు గారు మీరేమంటారు దీన్ని? అంటే ఒక కిషన్ గంజ్ ఒక్క దానిలో అవకాశం కనిపిస్తుంది సార్, అంతకు మించి కనపట్లేదు. వాళ్ళు పోటీ చేసింది కూడా 6 స్థానాలు. అందుకోసమే ఖాతా తెరిచే అవకాశం అయితే ఉంది. అయితే అలాగని గ్యారంటీగా మనం ఏం చెప్పలేం కానీ, బట్ ఇట్స్ గివింగ్ ఎ వెరీ టఫ్ కాంపిటీషన్. అక్కడ కిషన్ గంజ్లో ఒక చోట ఇంకొక కాన్స్టిట్యున్సీ కూడా ఉంది. 2 చోట్ల మాత్రం వాళ్ళు కాస్త గట్టిగా కనిపిస్తూ ఉన్నారు. అయితే నేను అదే అనేది 5వ ఫేజ్లో జరిగినటువంటి ఎన్నికల్లో ముఖ్యంగా పప్పు యాదవ్ ఎంత అయితే డివైడ్ చేస్తున్నాడు అనే దాని మీద ఈ ఎన్నికలన్నీ డిసైడ్ అవుతాయి సార్. ఎందుకంటే అంతవరకు క్లారిటీ వచ్చేసింది. జనాధికార పార్టీ కనుక కన్సిడరబుల్ లెవెల్లో కనుక కట్ చేసిందంటే ఓటు, అది డెఫినెట్గా ఎన్డీఏకి అనుకూలం సార్. ఓకే, అది ఇదొక్కటే ఫ్యాక్టర్. లేకపోతే 4 ఫేజెస్లో కొంత క్లారిటీ ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి 5వ ఫేజ్లోకి వచ్చేటప్పటికి ఈ యాదవ్ ఓటు మీదనే ఎక్కువ. ముస్లిం ఓటు అయితే ఒకవైపు కన్సాలిడేట్ అయింది కానీ, బట్ పప్పు యాదవ్ వైఫ్ వాళ్ళు ఉండటం అనేది డెఫినెట్గా ఎన్డీఏకి ఒక అనుకూలమైనటువంటి అంశం. ఓకే, మనతో శ్రీధర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, భారతీయ జనతా పార్టీ యువ నాయకులు. ఆయనతో కూడా మాట్లాడదాం. శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి, ఈసారి మీరు చూసినట్టయితే 31% ఆఫ్ ది ఓటర్స్ బీహార్ ఎన్నికల్లో 6.68 కోట్లు అంటే 6,68,00,000 మంది ఓటేస్తే అందులో 18 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసున్న వాళ్ళు 31% మంది ఓటేశారు. యూత్ ఏం చేయబోతుందంటారు? అండ్ హౌ డు యూ సీ దీస్ సర్వేస్?
Exit polls. Majority of the exit polls. Most of the exit polls say it is going to be neck to neck and the margin is going to be for the Mahakutami. అంటే ఇప్పుడు నిన్న ఎన్డీటీవీ ఒకటి ఇచ్చినటువంటి NDTV and Today Chanakya are the hope for the NDA. నిన్న నేను ఎన్డీటీవీ అని ఎందుకు చెప్పాను టుడే చాణక్య మాకు చెప్తే యా లీడ్స్ కూడా వస్తున్నట్టున్నాయి, కొంచెం చూద్దాం, చెప్పండి శ్రీధర్. చివరి ఫేస్ పోల్స్ అయిన తర్వాత కొంత సమయం తీసుకొని మరి వాళ్ళు అనాలిసిస్ చేసినటువంటి ఫలితాలు మనం చూసాం. కాబట్టి ఎన్డీటీవీ కూడా ఇచ్చింది కాబట్టి డెఫినెట్గా దాంట్లో నిజం ఉంటుందని చెప్పేసి మనం నమ్మాల్సిన అవసరం ఉంది. టుడే చాణక్య గతంలో అనేక రాష్ట్రాల ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చినటువంటి యూనో అయితే ప్రిడిక్షన్స్ ఉన్నాయో కరెక్ట్ అయింది. కానీ మీరు హౌ సైంటిఫిక్ యూ థింక్ దీస్ ఎగ్జిట్ పోల్స్? సైంటిఫిక్ నాన్ సైంటిఫిక్ డెఫినెట్లీ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైమ్. విత్ ఇన్ 3-4 hours విల్ బి ఏబుల్ టు నో. బట్ వన్ థింగ్ ఏంటంటే మీరు అన్న 31%. ఈవెన్ సాక్షిలో మనం గతంలో ఒకసారి 4th స్టేట్లో డిస్కస్ చేసినప్పుడు నేను చెప్పాను, గుజరాత్ మన బీహార్లో కాస్ట్ పాలిటిక్స్ ఉన్నాయి, లేకపోతే ఇక్కడ అట్లా ఉంది, సీమాంచల్లో మరొక రకంగా ఉంది, ముస్లిమ్స్ పర్సంటేజ్ ఉంది, పోలరైజేషన్ యాదవ్ పోస్టల్ బ్యాలెట్ కొంచెం మీకు అనుకూలంగా ఉన్నట్టున్నది. ఖచ్చితంగా చదువుకున్న 2 చోట్ల పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ ముందంజలో ఉంది, జేడీయూ మన మహాకూటమికి ఒకటి కూడా రానట్టుంది. ఓకే, ఏం చెప్తున్నానంటే గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం, యువత ఏదైతే ఉందో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో 31% నేను ముందు కూడా చెప్పాను, వీళ్ళందరూ కూడా డెవలప్మెంట్ ఓరియంటెడ్, డెవలప్మెంట్ బేస్డ్ పాలిటిక్స్ ఉండాలని చెప్పేసి మాట్లాడుతాం. కాస్ట్ ఈక్వేషన్స్ని కాసేపు పక్కన పెట్టాలి. బీహార్ని డెవలప్ చేయాలంటే మళ్ళీ ఈ కాంబినేషన్స్ ప్యూర్లీ ఆన్ కాస్ట్ బేసిస్ జరిగింది. ఎస్పెషల్లీ ఆర్జేడీ అండ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఇద్దరు ఓన్లీ అధికారం కోసమే కదా భారతీయ జనతా పార్టీని అధికారంలో రానికుండా ఎజెండా తప్పితే బీహార్ అభివృద్ధి అనే ఎజెండా ఎక్కడ కూడా రాలేదు. కూటమి కూడా అధికారంలోకి రావడం కోసం కదా ఎవరైనా ఎన్నికల్లో పోరాడే. ఆర్జేడీ అధికారంలో ఉంది, బట్ వితౌట్ లాలూ ప్రసాద్ యాదవ్, విత్ బీజేపీ సపోర్ట్. ఇప్పుడు ఏ రకంగా అధికారం నిలబెట్టుకోవాలి కాబట్టి గతంలో వ్యతిరేకించిన వ్యక్తిని, బీహార్ వ్యతిరేకించిన వ్యక్తి 2013 లేదు. బట్ కానీ ఆయన అధికారం కోసము ఎవరితోటైనా చేతులు కలిపేటువంటి వ్యక్తి నితీష్ కుమార్ అని చెప్పి అర్థం చేసుకున్నారు. కాబట్టి వాళ్ళ ప్రచారం మొత్తంలో కూడా మరొకరు అనేకమైన అంశాలు మాట్లాడిన తప్పితే బీహార్ డెవలప్మెంట్ గురించి మాట్లాడింది తక్కువ లాలూ ప్రసాద్ యాదవ్ కానీ ఇంకోళ్ళు కానీ. కాబట్టి ఆ యొక్క కాంబినేషన్ వ్యతిరేకించినారు ఆ యూత్ ఎవరైతే ఉన్నారో. ప్లస్ డెవలప్మెంట్ రావాలంటే అన్ని రాష్ట్రాల్లో బీజేపీ వస్తున్నట్టు బీహార్లో కూడా బీజేపీ గెలిస్తేనే, ఒకవైపు కేంద్ర ప్రభుత్వంలో ఉంది, మా కమిట్మెంట్ టువర్డ్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ బీహార్ అనేది 1.6 lakh crores డెవలప్మెంట్ ఫండ్ ఇచ్చారు. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటి, పెట్టేవాడు మనవాడైతే ఆటోమేటిక్గా మనం డెవలప్ అవుతామన్నట్టు ఆలోచన విధానం డెవలప్ అక్కడ ఉంటుంది. ఇవాళ కూడా బీహారీ మాడారు కానీ వాళ్ళు చెప్పినట్లు బీహార్ నుంచి వలసపోయేటువంటి విధానాలకు స్వస్తి పలికే విధంగా ప్రభుత్వం పనిచేయలేదు. కాబట్టి అటువంటి విధానాలు రావాలని చెప్పి ఉద్దేశంతో బహారీ అన్నప్పుడు మోదీ అన్నారుగా, బహారీ నేనా సోనియా గాంధీ అని. ఖచ్చితంగా ఇప్పటికీ ఆ నినాదం మారదు కదా, ఎందుకంటే పాశ్చాత్య సంస్కృతులు మాకు అక్కర్లేదు. మేము భారతదేశంలో ఉన్నాం, భారతీయ ఆత్మతో రైట్. బీహార్ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదలైంది. పోస్టల్ బ్యాలెట్స్లో భారతీయ జనతా పార్టీకి 2 స్థానాల్లో కొంచెం ఆశాజనకమైన ఫలితాలు వస్తున్నాయి. ముందు ఏమవుతుందో చూడాలి. ఎగ్జిట్ సర్వేలు అయితే చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ నితీష్ లాలు కంబైన్కే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్తుంది. మనతో రామచంద్రమూర్తి గారు కూడా జాయిన్ అయినారు, సాక్షి మీడియా గ్రూప్ ఎడిటోరియల్ డైరెక్టర్, వారితో మాట్లాడదాం. అట్లాగే శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, శ్రీపతి రాముడు గారు ఉన్నారు, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, మస్తాన్ వలీ గారు ఉన్నారు, ఎలక్షన్ అనలిస్ట్. అందరితో మాట్లాడదాం. మూర్తి గారు చెప్పండి, ఇది ఇప్పటిదాకా మాట్లాడుకుంటున్నాం సర్వేల శాస్త్రీయత ఎంత అనే దాని మీద మాట్లాడుతున్నాం. ఇప్పుడే కౌంటింగ్ ప్రారంభమైంది. ఎట్లా చూస్తుంది? అన్ని సర్వేల్లోకి చాణక్య సర్వే సంస్థకి కొంత క్రెడిబిలిటీ ఉంది. అంటే ఈవెన్ ఢిల్లీలో కూడా 67 సీట్స్ వస్తాయని ఎవరు ప్రిడిక్ట్ చేయలేదు, కానీ 47 సీట్స్ వస్తాయని ప్రిడిక్ట్ చేస్తారు. అంటే లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇచ్చింది చాణక్య. కాబట్టి క్లోజ్ టు ది మార్క్ కాకపోయినా కూడా ఉన్న వాళ్ళ కన్నా మిగతా ఎన్డీటీవీ సర్వే అంటే అది ప్రణయ్ రాయ్ హిమ్సెల్ఫ్ ప్రిసైడ్స్ ఓవర్ దట్. ప్రణయ్ రాయ్ ఈజ్ నోన్ ఫర్ హిజ్ క్రెడిబిలిటీ అండ్ మెటిక్యులస్ ప్లానింగ్ అండ్ ఎడ్యుకేషన్. కాబట్టి ఆయన సర్వేలు కానీ ఆయన చెప్పే విశ్లేషణ కానీ చాలా బాగుంటుంది. నిజాయితీగానే చేస్తాడని ఒక పేరు అయితే ఉంది. మొత్తానికి సర్వేలకి మొత్తానికి ఆయన ఆద్యుడు కాబట్టి ఒక రకంగా. ఇక మిగతా సర్వేస్ అన్నీ మధ్యలో వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ పత్రిక సర్వే కూడా ఒకసారి అటు ఒకసారి ఇటుగా ఉంటుంది. అంటే మూర్తి గారు, అంటే ఇట్లాంటి సర్వేలు చేసే ప్రైవేట్ సంస్థలకు మీడియా ఆర్గనైజేషన్స్కు తేడా ఉంటుంది అనుకోండి. ఎందుకంటే మీడియా ఆర్గనైజేషన్స్ ఆర్ మోర్ రెస్పాన్సిబుల్ బికాస్ దేర్ క్రెడిబిలిటీ ఉంటుంది.
అంటే యాక్చువల్లీ ఏం చేస్తాయంటే మీడియా ఆర్గనైజేషన్స్ విల్ అవుట్సోర్స్ టు సమ్ సర్వే ఏజెన్సీ అండ్ దే హ్యావ్ ఎ టైఅప్. మీడియా ఆర్గనైజేషన్ కూడా దే డోంట్ హ్యావ్ ది వేర్బిటల్ టు సెండ్ అబౌట్ 200 పీపుల్ టు సర్వే ప్లేస్. అందుకని ఒక మీడియా ఆర్గనైజేషన్ ఒక సర్వే సంస్థతో టైఅప్ పెట్టుకుంటుంది. అట్లానే అన్ని సంస్థలకి ఏదో ఒక సర్వే సంస్థ టైఅప్ ఉంది. ఆ సర్వే సంస్థ క్రెడిబిలిటీ మీద, వాళ్ళ డిలిజెంట్ వర్క్ మీద, వాళ్ళ శాంపుల్ సైజ్ మీద, ఓకే, వాళ్ళ క్వశ్చనీర్ మీద రిజల్ట్స్ ఆధారపడి ఉంటాయి. సార్ సహజంగానే బీహార్ అనేది దేశంలో 3వ పెద్ద రాష్ట్రం. అక్కడ జరిగే శాసనసభ ఎన్నికల్ని మినీ జనరల్ ఎలక్షన్స్గా తీసుకుంటున్న మాట వాస్తవం. కానీ ఈసారి చాలా అంటే భిన్నమైనవి కనిపిస్తున్నాయి మనకు. అంటే ఒక రకంగా అధికారం పంచుకున్న పార్టీలే విడిపోయి కొట్లాడుకుంటున్నాయి. ఇవాళ నితీష్ కుమార్ బీజేపీ విడిపోయి కొట్లాడుకుంటున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న లాలుభాయ్ నితీష్ కుమార్తో కలిసినాడు. ఇక్కడ ఇంతకుముందు స్పెసిఫిక్గా మన కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అక్కడి నుంచి మాట్లాడుతూ 2 అంశాలని స్పెసిఫిక్గా అతను పాయింట్అవుట్ చేసినాడు. ఒకటి పప్పు యాదవ్ జనాధికార పార్టీ, రెండవది ఓవైసీ ఎంఐఎం. ఈ రెండిటి ఎంట్రీ ఎట్లా చూస్తారు? ఈ ఫలితాల మీద ఎట్లాంటి ప్రభావం? అంటే వాళ్ళిద్దరిది కూడా 5th ఫేజ్లోనే సీమాంచల్లోనే ఎక్కువ ప్రభావం, సీమాంచల్లో దాని ప్రభావం ఉంటుంది. నిజానికి ఎంఐఎం పోటీ చేసింది 6 స్థానాలే, పప్పు యాదవ్ కొంచెం ఎక్కువ స్థానాలు పోటీ చేసినా కూడా అతని ప్రాబల్యం కూడా లిమిటెడ్. అంటే అతని హీరో వర్షిప్ ఉంది, దో ఈజ్ ఏ విలన్. అదే వేరియేషన్గా పాలిటిక్స్లో జరుగుతుంది. ఎస్ సార్. కానీ యాక్చువల్గా ఏంటంటే ఈ బీహార్ వై ఇట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ అంటే వీ కెన్ కంపేర్ బీహార్ ఓన్లీ విత్ ఢిల్లీ అని. ఇప్పుడు మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత గెలిచిన అన్ని రాష్ట్రాల్లో కూడా సార్ ప్రత్యర్థి కాంగ్రెస్ ప్రత్యర్థి అయితే మోదీకి చాలా సులువు గెలవటం. కానీ ఈవెన్ ప్రత్యర్థి కేజ్రీవాల్ అయినప్పుడు లేదా నితీష్ కుమార్ అయినప్పుడు మోదీకి అంత తేలిక కాదు. అంటే మోదీ ప్రభావానికి లోనుగారు. అంటే కాంగ్రెస్ అంటే ఆల్రెడీ డిస్క్రెడిట్ అయిపోయింది, 10 ఏళ్ళు అధికారంలో ఉంది. అంటే కాశ్మీర్ మహారాష్ట్ర లాగా కాకుండా ఇక్కడ భిన్నంగా ఉంటే ఢిల్లీ ఫలితాలు డెఫినెట్గా భిన్నంగా ఉండే అవకాశం. ఎందుకంటే యూ హ్యావ్ 2 స్ట్రీట్ ఫైటర్స్. లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ అనే వాళ్ళు ఇద్దరు కూడా 25 సంవత్సరాలుగా బీహార్ పాలిటిక్స్ డామినేట్ చేస్తారు. జేపీ ఉద్యమం తర్వాత వాళ్ళు మొత్తం పూర్తిగా డామినేట్ చేస్తారు. అండ్ ఇక్కడ నుంచి మన నితీష్ కుమార్ బిహారియా బాహరి అనే స్లోగన్ కూడా బిహారియా బాహరి అనే స్టాండ్ అవుతుంది. అసలు మొదల మీద డిఎన్ఏ మొదలుపెట్టిందే ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు మొదలుపెట్టి దాన్ని దే హ్యావ్ టేకెన్. అంటే ఏంటంటే అక్కడ మోదీ చేసిన ప్రతి ఆరోపణకి, ప్రతి క్లెయిమ్కి కౌంటర్ క్లెయిము, కౌంటర్ ఎలిగేషన్ సేమ్ డే ఇచ్చేవాళ్ళు నితీష్ కుమార్ కానీ లాలూ ప్రసాద్ గారు. అంటే దే ఆర్ వెరీ రిసోర్స్ఫుల్, దే ఆర్ నేటివ్, దే ఆర్ రగ్గడ్, దే ఆర్ స్ట్రీట్ ఫైటర్స్. వాళ్ళతో మోడీ తట్టుకోవడం కష్టం. మోడీ ఏంటి ఒక స్వప్నం చూపిస్తున్నాడు, నీకు ఒక బంగారు భవిష్యత్తు చూపిస్తున్నాడు. వాళ్ళేంటి ఒక నితీష్ కుమార్కి ఒక ట్రాక్ రికార్డు ఉంది. స్కూల్ కట్టించాడు, రోడ్లు వేయించాడు, విలేజెస్కి విద్యుత్ శక్తి సప్లై చేశాడు, ఆడపిల్లలకు బ్యాగ్స్ ఇచ్చాడు, లిటరసీ పెంచాడు, అన్నట్టు ఒక పని చేశాడు. అటువంటి రికార్డు లాలూ ప్రసాద్ లేకపోవచ్చు. లాలూ ప్రసాద్ సోషల్ జస్టిస్ కోసం ఫైట్ చేశాడు, సోషల్ జస్టిస్ సాధించాడు కొన్ని అంతవరకు. సార్ ఇంతకుముందు చర్చలు మిగతా పెద్దలు చెప్తున్నారు లాలూ ప్రసాద్ యాదవ్కి ఒక నెగటివ్ ఇది కూడా ఉంది, పెద్ద నెగటివ్ ఉంది. ఒకటి నెగటివ్ కాదు, ఆయన కరప్ట్ అని, జైలుకు పోయాడని, జైలుకు పోతాడని, అసలు ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నప్పుడు కూడా అసలు డెవలప్మెంట్ వైపు దృష్టి పెట్టలేదు. అంటే కలెక్టర్ ఆఫీస్ కు పిడికలు కొట్టుకునే అంటే ఆయన ఏంటంటే ఒక కమ్యూనిటీకి ఎంపవర్మెంట్ చేయడంలోనే మొత్తం టైం గడిచిపోయింది. యాదవ్ని ఎంపవర్మెంట్ చేయటం, యాదవ్లు రాజ్యం చేయటం, యాదవ్లు రౌడీజం చేయటం ఆయన హయాంలో అదంతా చూశారు. ప్రజలు విసిగిపోయారు. అందుకనే నితీష్ కుమార్కి బీజేపీ అలయన్స్కి 2005లో మంచి మెజార్టీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నితీష్ కుమార్ హ్యాస్ ప్రూవ్ టు బి అన్ ఎక్స్ట్రాడినరీ అడ్మినిస్ట్రేటర్. ఇప్పుడు రైల్వే మినిస్టర్గా కూడా నితీష్ కుమార్ తర్వాత లాలూ వచ్చి రైల్వేలు సాధించిన విజయాలకి లాలూ క్రెడిట్ తీసుకున్నాడు. కానీ యాక్చువల్ నితీష్ కుమార్ చేసిన పని అది. ఇక్కడ నితీష్ కుమార్కి ఏంటంటే బీజేపీ హ్యాస్ గివెన్ స్టెబిలిటీ. దాదాపు 10 years పాటు, అంటే మోదీ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా అనాయింట్ కావడానికి ముందు బీజేపీ గేవ్ హిమ్ సాలిడ్ స్టెబిలిటీ. అండ్ నితీష్ కుమార్ హ్యాస్ డన్ లాట్ ఆఫ్ గుడ్ వర్క్. బీమారు రాష్ట్రంలోంచి బీహార్ని బయటపడేసి దాదాపు గుజరాత్తో సమానంగా రేట్ ఆఫ్ గ్రోత్ ఉన్నది. కాబట్టి నితీష్ కుమార్ హ్యాస్ టు బి రెకన్ విత్. ఓకే, శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి. ఇంతకుముందు సంవిత్ పాత్ర చెప్తున్నాడు ఇట్స్ ఫైట్ బిట్వీన్ డెవలప్మెంట్ అండ్ డెస్పరేషన్ అంటున్నాడు. మీరు డెవలప్మెంట్ మంత్ర తీసుకొని ఎన్ని మాట్లాడినా మూర్తి గారు చెప్తున్నట్టు
ఆ లోకల్ ఇది లాలు కానీ నితీష్ కానీ అక్కడ స్థానికులు, మీకు అక్కడ స్థానికంగా నాయకత్వం, మీరు అంటే ఫేస్ చూపించుకునే ఫేస్ ఒకటి ఏంటి? వాళ్ళే చూపించుకోలేదు, వాళ్ళే దే డిడ్ నాట్ అలౌ శత్రుఘ్న సిన్హా టు క్యాంప్. బిహారీ బాబు was They did born not and have brought any up in local leaders Patna. on the posters లో. Yeah, he posters was not. ఈవెన్ పోస్టర్స్ పబ్లిసిటీ క్యాంపెయిన్ లో కూడా ఓన్లీ మోదీ అండ్ షా, అమిత్ షా. Yeah. మిగతా వాళ్ళందరూ సుశీల్ మోదీ కానీ మిగతా వాళ్ళు కానీ పక్కనే. How do you see that? నేషనల్ అంటే ఎక్కడైనా మీరు నేషనల్ పార్టీ కావచ్చు, కానీ మీరు ఒక స్థానిక దీనిలోకి పోతున్నప్పుడు అక్కడున్న లోకల్ ఇది కూడా కనిపించాలి కదా. ఇప్పుడు స్థానికంగా నాయకులు ఎదిగొస్తారు. ఇప్పుడు మీరు మహారాష్ట్రలో చూస్తారు, దేవేంద్ర ఫడ్నవీస్ వాజ్ ది అల్టిమేట్ చాయిస్ గెలిచిన తర్వాత. హర్యానాలో ఖట్టర్ గారిని తీసుకొచ్చాము, తర్వాత జార్ఖండ్లో రఘువర్ దాస్. అంటే మామూలు డెమోక్రటిక్ సిస్టంలో సరే మళ్ళీ మీరు ప్రశ్నించవచ్చు మోడీని ఎట్లా పెట్టారని, కానీ రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో గెలిచిన తర్వాత ముందు సమిష్టిగా పార్టీగా ముందుకెళ్లే ప్రయత్నం చేశాం. ఎందుకంటే మిగతా పార్టీలతోటి గఠబంధన్ కూడా, అంటే వాళ్ళతోటి అలయన్స్ కూడా ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి బలమైన నాయకులు ఉన్నారు. కాబట్టి అక్కడ ఎలక్షన్స్ని సమిష్టిగా ఎదుర్కోవడం అనే సూత్రంతో ముందుకెళ్ళాము. తర్వాత శర్మావధం ఉన్నటువంటి క్యాండిడేట్ను మేము చీఫ్ మినిస్టర్గా తీసుకున్నటువంటి సంప్రదాయాన్ని తీసుకున్నాం. మూర్తి గారే చెప్పారు, అసలు భారతీయ జనతా పార్టీయే నితీష్ కుమార్ అంతో కొంత చేసినటువంటి డెవలప్మెంట్కు స్టెబిలిటీ ఇచ్చింది, లేకపోతే ఆయనకు వెనుదన్నుగా ఉంది, అండగా ఉందని చెప్పి. లేకపోతే ఆ డెవలప్మెంట్ కూడా రాకపోతే. సెకండ్, బీహార్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నజీమ్ జైదీ మాట్లాడుతున్నారు, ఒకసారి చూసి ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. The outcome is very, very satisfactory. But sir, there is perception that the commission has not been effective in curbing hate speeches, personal attacks, and that came from various different parties. Well, I think this perception is not correct that commission has not acted. There is a system of dealing with such matters, whether it is inflammatory speech, whether it is provocative speeches, whether it is hate speech or intemperate language, etc., etc. There is a system that we have a model code of conduct, which is an agreed document by political parties. We have the provisions of substantive laws, and therefore the commission has very swiftly acted under various provisions of the model code of conduct, as well as invoking substantive laws wherever required. Our machinery at the field level has lodged a large number of cases against such persons. We have also issued large number of notices against such person, and I would say that commission has acted swiftly and as per the demand of the situation. But sir, political parties like JDU and especially Congress allege that ECI is doing work under pressure from the central government. Well, I must say that the election commission is a constitutional body created under the constitution. It is an independent, it is an autonomous organization. Historically this has been so. Historically, in the present time, it is acting independently and in a very autonomous manner, and in future also this will act in a very, very autonomous manner. I can assure everybody that election commission doesn't work under any external influence. It receives input from all political parties, candidates, etc., but it works according to the constitutional mandate. Sir, there is a widespread perception that the election commission has been slow in its response to changing situations, lenient towards airing politicians kind of pacifist. Again, the use of this term pacifist is not appropriate. Election commission has been known for quite some time to act very swiftly. I would just give you some examples. For example, the commission was always available for any input, for any complaint being received here, and we used to act very, very swiftly. We were receiving delegations of political parties, receiving complaints from them, and acting very swiftly. We had a very, very effective media information system, through EMMC, and we used to receive 2 hourly report from media reportings. And within next 2 hours, our machinery at district level will act and report back to us. Howsoever remote location or place that may be. So I would say that insofar as the disposal of complaints, disposal of violations of substantive laws are concerned, election commission has been very, very swift. I wouldn't say there was any laxity.
here or at our state or district level. So my last question, sir, what legislative or administrative reforms are needed to make EC more effective, sir, according to you? Well, I would say that while the Election Commission is working very well under the constitutional scheme and the laws made thereunder, but there have been a set of reform proposals which have been under consideration of the Law Ministry and August body of Parliament. Some reforms proposals do come to my mind which need to be legislated upon very quickly. One is the provisioning of making bribing. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా నజీం జైదీ గారు మాట్లాడింది విన్నాం. 2-3 గంటల్లో ఫలితాలు రాబోతున్నాయి. ప్రారంభ ఫలితాలు అంటే పోస్టల్ బ్యాలెట్ వరకే చూసినట్టయితే భారతీయ జనతా పార్టీకి చాలా ఆశాజనకంగా ఉన్నట్టున్నది. 31 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంది. 12 స్థానాల్లో జేడీయూ అంటే మహాకూటమి ముందంజలో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్ అనేది 1,25,000 ఓట్లు మాత్రమే, దాని నుంచి నిర్ణయించలేం. మనతో మల్లు రవి గారు కూడా జాయిన్ అయినారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. వారితో మాట్లాడదాం. మాజీ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి గారు, చెప్పండి, బీహార్ రాజకీయాలు, బీహార్ ఎన్నికల ఫలితాలు ఎట్లా వస్తున్నాయి? సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అయితే చాలా వరకు నెక్ టు నెక్ చెప్తున్నాయి. కొంత మహాకూటమికి మొగ్గు చూపిస్తున్నాయి. మీరు కూడా మహాకూటమికి సపోర్ట్ చేసినట్టున్నారు, కానీ అసలు మీ ప్రెజెన్స్ ఎక్కడ కనిపించలే బీహార్? బీహార్లో మహాకూటమి ఏర్పడ్డప్పుడే సీట్లు తీసుకునేటప్పుడే కాంగ్రెస్ పార్టీ 100 ఆర్జేడీకి, ఇంకొక 100 వేరే పార్టీకి, జేడీయూకి 40 సీట్లు ఏమో ఇక్కడ తీసుకున్నటువంటి సందర్భం ఉంది. అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకి అనుగుణంగా జాతీయ పార్టీగా ఉన్నప్పటికీ కూడా వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని భావసారూప్యం కలిగినటువంటి ఇతర పార్టీలతో కలిపి మొన్న మేము అలయన్స్లోకి వచ్చాము. దాని పేరు మహాకూటమి. అందువల్ల అది ఆ పాత్ర అంతవరకు అయిపోయింది. ఇవాళ మనం ఎగ్జిట్ పోల్ తీసినట్టు స్పష్టంగా ఏ పార్టీ గెలుస్తుందని చెప్పకపోయినా నెక్ టు నెక్ ఉంది, మహాకూటమి గెలిచే అవకాశం ఉందనే పరిస్థితి రావటమే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఏం కోరుకుంటున్నారు. టుడే చాణక్య ఎగ్జిట్ పోల్స్ ఎట్లా చూస్తారు? అందుకనే చెప్తున్నాను నేను, వీళ్ళు గెలిచారా వాళ్ళు గెలిచారు. టుడే చాణక్య ఇస్ గివింగ్ ఎ వెరీ బిగ్ మార్జిన్ టు భారతీయ జనతా పార్టీ లెడ్ ఎన్డీఏ. అవును, 2/3 మెజార్టీ ఇస్తుంది, 150 పైన సీట్స్ ఇస్తుంది. లేదు, ఇది ఎగ్జిట్ పోల్స్లో ఇప్పుడు చెప్పే అన్ని అందరూ ఎగ్జిట్ పోల్స్ ఏదో సర్వే చేసి చెప్తారు కదా, మొత్తం ఎన్ని చెప్పారు, 10 ఎన్నో చెప్పారు. అంతమందిలో ఒకటి టుడే చాణక్య చెప్తే మనం దాని మీదనే ఆధారపడలేము. అయినా దేని మీద కూడా ఆధారపడేటటువంటి అవకాశం లేదు. ఇంకొక 2 గంటల్లో మొత్తం ఫలితాలే బయటకు వస్తాయి. ఇవాళ దీన్ని నిలబెట్టగలిగిన స్థితిలోనైనా వీళ్ళు ఉన్నారు, వీళ్ళు గెలవాలని కోరుకునే వాళ్ళల్లో మేము ఉన్నాం. మహాకూటమి మేమే కాకుండా ప్రజాస్వామ్యవాదులు, వారిలో సెక్యులర్ భావాలు ఉన్నటువంటి అందరూ కూడా ఇవాళ ఈ దూకుడు, ఈ అసహనానికి కట్టబడాలంటే ఈ వచ్చే రిజల్ట్స్ బీహార్లో మహాకూటమికి అనుకూలంగా ఉండాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు, బీహార్ ప్రజలు కూడా కోరుకుంటున్నారని ఎగ్జిట్ పోల్స్ ద్వారా మనకు తెలిసింది. ఇప్పుడు అసలు ఫలితాలు చూద్దాం, మనం త్వరలో వస్తాయి. నేను ఇంతకుముందు రామచంద్రమూర్తి గారి యొక్క మాటలను చెప్తా ఉన్నాను, మధ్యలో కట్ అయిపోయింది. నితీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఒక అడ్మినిస్ట్రేటర్గా ప్రూవ్ చేసుకోవడం కోసము బీహార్లో స్టెబిలిటీ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ తర్వాత జేడీయూ కంబైన్ ఉన్నప్పుడు పరిపాలన ఎట్లా కొనసాగింది. ఆయన మద్దతు ఉపసంహరించుకున్న తర్వాత జితన్ రామ్ మాంఝీ గారిని ముఖ్యమంత్రి అధికార పీఠం ఎక్కించిన తర్వాత వారి ప్రవర్తన ఏ విధంగా ఉంది. ఇవాళ అధికారం కోసం ఇప్పుడు మాంఝీ మాతో ఉన్నాడు, అందుకని ఆయన ప్రవర్తన అని చెప్పాను. ఎవరి ప్రవర్తన? నితీష్ కుమార్ ప్రవర్తన. మాంఝీ గురించి నేను మాట్లాడలేదు. అధికారం పోయిన తర్వాత, ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత హౌ హ్యాస్ డెల్ట్ విత్ మాంఝీ. ఒక మహాదళితుని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ అన్సెరిమోనియస్ ఆయన ఎగ్జిట్ చేసే ప్రయత్నం ఎట్లా చేసినారు అంటే ఈ విషయం జయలలిత కోర్టు కేసు కారణంగా తను దిగి పన్నీర్ సెల్వాన్ని పెట్టింది. పన్నీర్ సెల్వాన్ డిఎంకేతో లాలోచిబడి పోతే పన్నీర్ సెల్వం ఉంటుందా, అదే పన్నీర్ సెల్వం తీసేస్తే తను కూర్చుంటుంది కదా. అదే జరిగింది అక్కడ. మాంఝీని ఆయన నుంచి టర్మ్స్ చెడిపోయిన తర్వాత ఆయన ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఒక ఏమంటారు బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. బెస్ట్ ఎగ్జాంపుల్ కానీ దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. హౌ విల్ జయలలిత టాలరేట్ పన్నీర్ సెల్వం? పన్నీర్ సెల్వం కి జితన్ రామ్ మాంఝీకి చరిత్రలో తేడా ఉంది. జితన్ రామ్ మాంఝీ ఒక మహాదళితుడు. ఆయన ముఖ్యమంత్రి పదవి ఎక్కిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రవర్తించదలుచుకున్నాడు.
నితీష్ కుమార్ లాంటి వాళ్ళకు పన్నీర్ తాబేదారుగా సెల్వం. పనిచేసుకోలేదు. ఆ విషయాన్ని ఆయన టాలరేట్ చేయలేకుండా చాలా అన్సెరిమోనియస్గా ఆయనను ఎగ్జిట్ చేయడం జరిగింది. ఇది వాళ్ళు బీహార్ ప్రజలు చూడలేదు. స్థానికత అంటున్నాం కదా, మన నేటివ్ అక్కడ నితీష్ కుమార్ గారు లేకపోతే లాల్ ప్రసాద్ యాదవే నేటివ్స్ కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా జితమరాజ్ మాంజీ కూడా నేటివే. కాబట్టి ఆయన ఎట్లా ట్రీట్ చేసిందని చెప్పి ఆ వర్గాలు గమనించాయి, నెంబర్ 1. ఆ తర్వాత అధికారం కోసము నితీష్ కుమార్కు కొన్ని విలువలు ఉన్నాయని చెప్పేసి అక్కడ ప్రజలు కనుక అభిమానించినట్లయితే, కొంతవరకు ఆయనకు అభిమానం ఉంది. స్టిల్ ఈజ్ ది సర్వేలో కూడా ఆయనకే ఎక్కువ ప్రజాదరణ ఉంది వ్యక్తిగా అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. కానీ మన దగ్గర తెలుగు సామెత చెప్పుకున్నాడు, కడివేడుకుండలో పాలల్లో ఒక విషం చుక్క జల్లితే మొత్తం ఎట్లయితే నిరర్థకం అయిపోతాయో, ఎప్పుడైతే లాలూ ప్రసాద్ యాదవ్ ఒక అవినీతిపరుడు ఆయనతోటి చేతులు కలిపినాడో, ఆయన యొక్క ముఖ్యమంత్రిత్వాన్ని సమర్థిస్తున్నటువంటి పరిస్థితి చూసినా ఈయన మనస్తత్వం తెలిసిన వాళ్ళు కాబట్టి బీహార్ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో రేపు పొద్దున గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో వాళ్ళకి ఎరికే. కాబట్టి దాని గురించి అది చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఎంతసేపటికి మన వాళ్ళు అర్థమెటిక్గా బట్ కెమిస్ట్రీ వర్కౌట్ కావాలి కదా. వివిధ కులాలకు లేకపోతే అక్కడ ఉన్నటువంటి బలమైనటువంటి సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహించే వాళ్ళందరూ కూడా బీజేపీలో ఉన్నారు. గారు చెప్పాలనుకుంటారు, ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాను. బీహార్ ఎన్నికల ఫలితాలు ప్రారంభమైనాయి రావడము, ఓట్ల లెక్కింపు జరుగుతున్నది. భారతీయ జనతా పార్టీ 42 స్థానాల్లో, జేడీయూ కూటమి 25 స్థానాల్లో ముందంజగా ఉన్నట్టు ఇప్పుడు 44 స్థానాలకు పెరిగింది భారతీయ జనతా పార్టీ ప్లస్ జేడీయూ ప్లస్ 26 స్థానాలకు వస్తున్నది. మనం దీని మీదే చర్చ చేస్తున్నాం. రవి గారు చెప్పండి, ఇంతకుముందు బ్రేక్ ముందు. ఇప్పుడు మిత్రులు చెప్తూ నితీష్ కుమార్ గారు మహా దళిత అయినటువంటి మాంజీ గారిని ఏ రకంగా తీసేశారని చెప్తున్నారు. అసలు ఎప్పుడైనా బీహార్ చరిత్రలో ఈ మహా దళితుకు సంబంధించినటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి స్థానంలోకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం ఎవరైనా చేశారా? అది ఎవరైనా చేశారంటే అది నితీష్ కుమార్ నాయకత్వంలోనే జరిగింది. లేదు, తీసేసేటటువంటి పరిస్థితులు ఎప్పుడు వచ్చినా కూడా మాట్లాడుకొని చేశారు. అందువల్ల అసలు మీరు తీసేసిందే చెప్తున్నారు, చేసింది చెప్పడం లేదు. మీరు చేయడానికి ఆలోచనే లేదు. మీరు ఆ దిశలో కూడా ఆలోచించడం. ఇప్పుడు కూడా మాంజీ మీద నిజంగా ప్రేమ ఉంటే మీరు గెలిస్తే మాంజీని ఇప్పుడు ముఖ్యమంత్రిని చేస్తారా? రవి గారు బీహార్ గురించి చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎప్పుడైనా ఒక దళితుడిని ముఖ్యమంత్రిని చేయడానికి సాహసించారు. అసలు ఇచ్చేటటువంటి ఆలోచన మీకు ఏ పరిస్థితుల్లో లేదు, నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ మహాకూటమి అనేటటువంటి వాళ్ళంతా కూడా ఇవాళ ఈ దేశంలో అసహనంతో అధికార దండాన్ని పట్టుకుని ఎవరిని పడితే వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేసే వ్యవస్థని ఆపు చేయడం కోసం ఒక మహాకూటమి అక్కడ ఏర్పడింది. ఆ ప్రయత్నంలో భాగంగా ఇవాళ జేడీయూ కానీ లేకపోతే ఆర్జేడీ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ వీళ్ళు కలిసి పోటీ చేస్తున్నారు. దాని మీద ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. ఆ తీర్పుని ఏ తీర్పు ఇచ్చినా ప్రజలు మనం మార్చేది లేదు, దాని మీద ఇంపాక్ట్ పడేది లేదు. కానీ ఇది ఇప్పుడు ఇందులో మహాకూటమి గెలిస్తే ఈ దూకుడు కొంత ఆగుతుంది అనేటటువంటి ఆలోచన ఉంది. గెలవలేదనుకోండి, ఇది కొనసాగుతుంది. ఏ రకంగానైనా 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ముందు ఉండేటటువంటి ఆలోచన ఉంది. వాళ్ళ దేశం మొత్తంలో అసహనానికి అంతులేని పరిస్థితి అన్ని రంగాల్లో వచ్చింది. మేధావులు కానీ, రైటర్స్ కానీ, లేకపోతే ఫిల్మ్కి సినిమా సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళందరి మీద ఒక రకమైనటువంటి దాడి జరగటం వల్లనే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదనేటటువంటి ఒక పరిస్థితి వాళ్ళ భారతదేశం మొత్తంలో ఏర్పడుతుంది. ఒక విషయం, ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ నిన్న కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. అక్కడ ఏ పార్టీలకు సాంప్రదాయంగా ఓటు బ్యాంక్ ఉన్నది, ఎటువంటి వాదాలకు దశాబ్దాలుగా మద్దతు ఉన్న సంగతి మనం చూస్తాం. ఆడ పార్టీల రూపంలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్లు ఉన్నాయి. సహజంగా కమ్యూనిస్టులు అంటే వామపక్షవాదానికి ఎక్కువగా ఆదరణ గతంలో ఉన్నటువంటి సంగతి చూసాం. అక్కడ ఉన్నటువంటి క్రైస్తవానికి కూడా ఎంత మేరకు ఎంత శాతం వాళ్ళకు మద్దతు ఉందో కూడా మనం చూసాం. అటువంటి దగ్గర కూడా పాలక్కాడ్లో భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీ గెలిచింది. తిరువనంతపురము, మిగతా కొన్ని కొచ్చిన్లో అక్కడక్కడ మంచి ఫలితాలు సాధించాం 2010తో పోలిస్తే 15లో. అంటే రైజింగ్ ఇంటాలరెన్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే ఇట్ ఈస్ ఇన్ ద లీడర్స్. ఆ ఫలితాలు చూసిన వాళ్ళకి వామపక్షవాదులకు ఇంకా బీపీ రాకుండా, ఇంటాలరెన్స్ లెవెల్స్ పెరగకుండా, వెస్ట్ బెంగాల్ ఫలితాలు వస్తాయి. అంటే మీరు చూడండి, కొండ ప్రాంతాల లేలో కూడా ఒకవైపు మల్లురవి గారు లాంటి వాళ్ళు, కాంగ్రెస్ వాదులు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ ఎంత కాంప్రమైజ్ అయిపోయిందంటే జేడీయూ ప్లస్. నేను ఎంతసేపు మాట్లాడినా నితీష్ కుమార్ గురించి మాట్లాడుతున్నాను అంటే నేనని కాదు, ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదు. మూర్తి గారు మాట్లాడినా, లాలూ ప్రసాద్, ఎక్కడైనా రాహుల్ గాంధీ గారి యొక్క పాత్ర గురించో ఎలక్షన్స్లో ఒక నిమిషం అన్న
కాంగ్రెస్ గురించి మాట్లాడే పరిస్థితి ఉందా? సో దే ఆర్ కాంగ్రెస్ ఎక్స్టెంట్ వేర్ పీపుల్ డజంట్ ఈవెన్ బాదర్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. మనం ఒకసారి ఇస్మాయిల్ దగ్గర పోయి మాట్లాడుకున్నాం సార్. పట్నాలో ఇస్మాయిల్ పోలింగ్ దీని దగ్గర సార్ కౌంటింగ్ దీని దగ్గర నాడు. ఇస్మాయిల్ చెప్పండి ఏం జరుగుతుంది? ఇస్మాయిలింగ్ బీజేపీ ఆఫీస్ లో ఆనందం వెల్లివిరుస్తుంది. మనం చూడొచ్చు ఒకసారి బీజేపీ కార్యకర్తలందరూ కూడా వెనుకాల సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి స్టార్ట్ అయింది. బట్ ఇప్పుడు వరకు వచ్చినటువంటి ఏవైతే పోల్స్ రిజల్ట్స్ ఉన్నాయో కొంతవరకు బీజేపీకి మంచి మెజారిటీ వైపు బీజేపీ వెళ్తున్నట్టు ఇదే ఫైనల్ గా కొనసాగుతుంది. బీజేపీ కేవలం బీజేపీకి మాత్రమే మొత్తం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంతగా కేవలం ఢిల్లీగా బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ మాత్రమే కాకుండా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మాత్రమే కాకుండా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంతగా బీజేపీకి మెజారిటీ వస్తుందనేటువంటి ఒక పరిస్థితి ఇక్కడ వ్యక్తం అవుతుంది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఫస్ట్ ట్రెండ్స్ ఇవి. ఇంకా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ మాత్రమే జరుగుతోంది. ఇప్పుడిప్పుడే ఈవీఎంలకు సంబంధించినటువంటి కౌంటింగ్ వస్తుంది. అది కూడా పాట్నాకు సంబంధించి పాట్నా చుట్టుపక్కలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇవి. ఫైనల్ గా ట్రెండింగ్ ఇలాగే ఉంటే మాత్రం ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ వైపు ఎన్డీఏ కూటమి వెళ్తుందని చెప్పాలి. ఇప్పటివరకు అయితే 190 సీట్లు వస్తాయని లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పటివరకు ఏవైతే కామెంట్ చేశావో అవన్నీ గాలి మాటలను తేలిపోయేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఇవి ఫస్ట్ ట్రెండ్స్ మాత్రమే. ఇంకొక అరగంటలో పూర్తి పిక్చర్ రాబోతోంది. ట్రెండ్స్ ఇలాగే కొనసాగితే బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా ఇక్కడ రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమికి 150 నుంచి 170 వరకు సీట్లు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఎలక్షన్ రిజల్ట్స్ ఏవైతే మనం చూస్తున్నామో అవి ఎక్కువగా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినవి. దాదాపు 120,000 పోలీస్ బ్యాలెట్లు ఉన్నాయి. కొంతవరకు ఈవీఎంలకు సంబంధించి కూడా కౌంటింగ్ స్టార్ట్ అయింది. వాటి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. బట్ ఓవరాల్ గా ఇంకొక 40-45 నిమిషాల్లో ఒక కంప్లీట్ పిక్చర్ అయితే ఓపెన్ కాబోతుంది. బీజేపీలో గెలిపేవారేదో ఇంకొక 40 మినిట్స్ అయితే మనకు ఒక కంప్లీట్ పిక్చర్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఇస్మాయిల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ అండ్ బీ అవైలబుల్. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. శ్రీపతిరాముడు గారు చెప్పండి, ఇప్పుడు 2014 పార్లమెంట్ ఎన్నికల్లో కనుక అంటే అప్పుడు కూడా యూపీఏ పట్ల వ్యతిరేకత ఉంది. యూపీఏ 1, యూపీఏ 2 దీనివల్ల యాంటీ ఇన్కంబెన్సీ వల్ల బీజేపీ లెడ్ గవర్నమెంట్ వస్తుంది అనుకున్నాం. కానీ అన్ని సీట్లు వస్తాయి, అంతా అట్లాంటి విక్టరీ వస్తుంది అనుకోలే. బీహార్ కూడా అట్లే జరగబోతుంది అనిపిస్తుంది. చాణక్య టుడే చాణక్య చెప్పిన దానికి దగ్గరగా ఉన్నట్టుంది. అంటే ఇవి ఇనీషియలే పోస్టల్ బ్యాలెట్సే కౌంట్ అవుతున్నాయి. ఇప్పుడే స్టార్ట్ అయింది కౌంటింగ్. ఇప్పుడు ఇస్మాయిల్ గారు చెప్పిన దానిలో నుంచి మనం కొంత క్లూ తీసుకుంటే ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్ అనే ఆయన చెప్పారు. రెండోది ఏంటంటే నేను బిగినింగ్లోనే చెప్పాను, 2014 పార్లమెంట్ ఎన్నికల్లో 31 సీట్లు వచ్చినాయి ఎన్డీఏ గ్రూప్ కి. అవన్నిటిని అప్పుడు జేడీయూ 10 వస్తాయనుకుంటే 2 పరిమితమైంది జేడీయూ. అంటే ఇప్పుడు వాటిని మనం కన్వర్ట్ చేస్తే 217 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇప్పుడు బీజేపీ కూటమికి రావాల్సి. అది మనం ఫస్ట్లోనే నేను మీతో షేర్ చేసుకున్న అంశం. ఇప్పుడు నేను ఇంకొక పాయింట్ కూడా, నాకు బేసిక్గా సీమాంచలే మెయిన్గా అనిపిస్తుంది. సీమాంచల్లో 40 సీట్లో పప్పు యాదవ్ పోటీ చేసినప్పుడు యాదవ్ డామినెన్స్ ఉన్నటువంటి ఆ ఏరియాలో యాదవ్ని ఆయన చీల్చినప్పుడు ఇప్పుడు ఎన్డీటీవీ కూడా మీరు గుర్తిస్తే సీమాంచల్లోనే ఎక్కువ మెజార్టీ ఎన్డీఏకి ఇచ్చింది. యాక్చువల్గా సీమాంచల్ అప్పటిదాకా మహాకూటమి వాళ్ళు మా ఖాతాలోకి వస్తుంది సీమాంచల్ అనుకుంటున్నారు. కానీ సీమాంచల్ని ఎన్డీటీవీ మాత్రమే వాళ్ళకి ఇచ్చేసింది. అంటే ఇది ఒక చాలా క్లియర్ ఇండికేషన్. ఎందుకంటే ప్రణయ్ రాయ్ గారు చాలా కేటగారికల్గా అక్కడ ఇవ్వటం. కానీ సీమాంచల్కి వచ్చేసరికి పప్పు యాదవ్ యొక్క పార్టీ జనాధికార్ పార్టీ కానివ్వండి, ఎంఐఎం కానివ్వండి, ఈ రెండు కూడా యాంటీ బీజేపీ ఓట్ను డివైడ్ చేస్తాయేమో. అది సార్ యాంటీ బీజేపీ ఓట్ను డివైడ్ చేస్తాయి. అదే యాంటీ బీజేపీ ఓట్ను డివైడ్ చేస్తే బీజేపీకి అనుకూలం. 6 సీట్లు ఎంఐఎం పోటీ చేసింది, 40 సీట్లు పప్పు యాదవ్ పోటీ చేశాడు. 46 సీట్లలో ముస్లిం 6 సీట్లలో షేర్ అవుతుంది, 40 సీట్లో యాదవ్ షేర్ అయితే 46 సీట్లు చాలా డిసైసివ్గా వెళ్లే పరిస్థితి కేటగారికల్గా కనిపిస్తుంది. నేను ముందే అది చెప్పాను మీతో కూడా. ఓకే, దాని గురించి మాట్లాడుకుంది. ఇంకో బ్రేక్ తీసుకొని వస్తాను నేను.